జిల్లా నాయకులకు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్ గారికి, అదేవిధంగా వర్కింగ్ చైర్మన్లు మన మంత్రి నరసింహ గారికి, కరీంనగర్ నల్లల కనకరాజు గారికి, డైరెక్టర్ చైర్మన్ మన బేర బాలకృష్ణ గారికి, వీరస్వామి గారికి, విద్యార్థులకు మన రాహుల్ గారికి, వివిధ జిల్లాకు చెందిన వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జైలు తెలుస్తున్నారా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఎట్లా ఏర్పడ్డది అని చెప్పంటే 2022లో బీజేపీలో ఉన్నటువంటి వివేకన్నకు బీజేపీలో స్థానం లేకుండా, విలువ లేకుండా, చిత్రహింసలకు గురి చేస్తూ ఇబ్బందులు గురి చేసిన సందర్భం చూసి మరి మాల సంఘాలను ఒక తాటి మీద తీసుకొచ్చేసి నాకు మద్దతుగా మేము మద్దతు పలకాలని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. మరి మేము ఉమ్మడి 10 జిల్లాలో తిరిగి, అన్ని సంఘాలు కూడా ఉమ్మడి 10 జిల్లాలో తిరిగి మేము మీటింగ్లో ఎల్బీ నగర్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత మరి మాల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కంటిన్యూ కొనసాగించాలని చెప్పేసి ఏదో ఒక నాయకుడు, వాడు బెబ్బేగాడా, చదువుకున్నాడా, అక్షరగణం ఉన్నవాడా, జ్ఞానవంతుడు లేనివాడా, ఎవడో ఒకరు ముందర ఉండి నడిపిస్తారనుకొని మేమందరం కూడా సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు ఏమైందంటే మరి అదే చేసి కంటిన్యూ తీసుకెళ్ళలేక తన స్వార్థం కోసం, స్వాలాభం కోసం జాతిని విచ్ఛిన్నం చేస్తూ, జాతికి నష్టం చేస్తూ, తన సొంత స్వాలాభం కోసం మరి ఆ దేశిని వాళ్ళ విచ్ఛిన్నం చేయడం జరిగింది. మరి కొంతకాలం మేము అదే విధంగా చూస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో మాదిరి యొక్క నానుడి ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరు, మేమే 12% మాదిగలు ఉన్నాము, మరి మాలలు 2%, 3% ఉన్నటువంటి మాదిగలను వాళ్ళ యొక్క నోర్లు ఊపించాలి, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క వీపులు విమానం మొత్తం మోయించాలంటే మరి మాలలందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి, మాల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, వీరి యొక్క రిజర్వేషన్ కాపాడుకోవాలి, రిజర్వేషన్ మరి ఏదైతే జనాభా సమస్య ప్రకారంగా రిజర్వేషన్ పెంచుతూ మరి వీళ్ళకి ఉన్నటువంటి హక్కులను కాపాడాలని చెప్పేసి మేము చూస్తూ అలాగే రావడం జరిగింది. దాని తర్వాత మరి ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఎలక్షన్ లో మరి మాదిగలకు 15% రిజర్వేషన్, 15 సీట్లు ఇవ్వాలి, మాకు సీట్లు శాసనసభ ఏదైతే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పోరాటాలు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడకపోతే ఆ రోజు 32 సంఘాలను మేము ఏకతాటి మీద తీసుకొచ్చేసి మరి అనేక మీటింగ్లు పెట్టాము. ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు సాయన్న గారు చనిపోవడం ద్వారా మరి వారి యొక్క సంతాప సభను మేము సాయికిరణ్ గారి స్కూల్లో ఏర్పాటు చేసుకొని మరి నేను, మంత్రి నరసింహ, కనకరాజన్న, తాళపల్లి రవి, మిగతా వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకొని మరి ఏదైతే మన సాయన్న గారి మార్చి 5వ తారీఖులో ఏదైతే జన్మదినం ఉందో ఆ జన్మదిన సందర్భంగా మేము కంటోన్మెంట్ ఏదైతే మనకి ఇక్కడ స్ఫూర్తి భవన్ ఉందో, స్ఫూర్తి భవన్లో, అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో మేము మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని సంఘాలను ఏకతాటి మీద తీసుకొచ్చేసి మరి జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీలో మరి 32 సంఘాలు ఇదే హాల్లో 32 సంఘాలు పిలిపించేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో మరి పోటీలో మరి 4 రావడం జరిగింది. నేను, తర్వాత కనకరాజన్న, మందల భాస్కర్, అదేవిధంగా పిల్లి సుధాకర్, మరి అందరూ కూడా 32 సంఘాలు కూడా లేదు రాంచంగా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చెప్పేసి 32 సంఘాలు కూడా ఏకగ్రీవంగా చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దాని ద్వారా మనకున్నటువంటి సమస్యలు, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము మరి మనకు చేసినటువంటి నష్టం ఏదైతే ఉందో మరి 3 ఎకరాల భూమిలో కానీ, అదేవిధంగా కార్పొరేషన్ నిధులు కానీ, అదేవిధంగా మనకు ఏదైతే దళిత బంధు ఉందో దళిత బంధులో కూడా అన్యాయం జరుగుతుంది, మన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, ఏదైతే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉందో దానిలో కూడా మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి రాజకీయ పరంగా, ఆర్థికపరమైనటువంటి విధానాల్లో, అదేవిధంగా విద్యాపరంగా ఏదైతే గురుకుల పాఠశాలలో మరి యారిస్ ప్రణ్ కుమార్ ఉన్నాడో 98% వాళ్ళ పిల్లలు తీసుకున్నాడు, దాంట్లో వాళ్ళ విద్యార్థులు వాళ్ళే, టీచర్లు వాళ్ళే, లెక్చరర్లు వాళ్ళే, మొత్తం కూడా కాంట్రాక్ట్ మొత్తం కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు కైవసం చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి దాన్ని చూసి బాధపడి మరి ఈ నష్టాన్ని ఏ విధంగా మన యొక్క మానవజాతిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి జాతి ప్రయోజనం దృష్ట్యా మేము పనిచేసాం తప్ప ఏ రాజకీయ పార్టీకి కూడా తొత్తుగా మారి మరి వారికి గులంగిరి చేసే సందర్భాలు లేవని ఈ సందర్భంగా మేము కేంద్రం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టినప్పుడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజు దగ్గర వెళ్ళి, ఆ యొక్క ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి మనకు రావాల్సిన వాటా మనం తీసుకోవడానికి మరి వారి యొక్క మెడలు ఉంచి మన యొక్క హక్కును కాపాడుకోవడానికి మేము చేసిన ప్రయత్నంలో భాగమే కానీ ఎవరికి కూడా లొంగలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. దాని తర్వాత 2 జేఏసీలు ఏర్పడ్డాయి. మేము జేఏసీ ఏర్పడిన తర్వాత మరి యొక్క మాల అనుబంధ
కులాల మీద మేము పోరాటం చేస్తూ మాకు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోవాలని చెప్పేసి మరి మేము ప్రభుత్వం దగ్గర కుట్రతున్న సందర్భంలో మాకు మళ్ళా ఆపోజిట్ ఒక ముసలాయనను ఒక బెబ్బెగాను తెచ్చి పెట్టి మరి ఒక చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మళ్ళా ఏదైతే ఆగస్టు 1వ తారీఖు రోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చేసి వర్గీకరణ చేసిన విషయం మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ కు మరి దానికి ఆపోజిట్ గా దానికి వ్యతిరేకంగా మన యొక్క సత్తా చూపాలని చెప్పేసి ఇదే వివేక్ గారు పిలిపించి కూర్చోబెట్టి మా అందరూ కూడా మరి చేస్తున్నటువంటి మా అందరి సభ్యులను కూర్చోబెట్టి మీరందరూ ఒకటి కాండి మరి మనం ఒక బహిరంగ సభ పెడదామని చెప్పేసి అంటే సరే ఇది మన ఇంటి సమస్య కాదు, అంటే మన ఒక్క ఇంటి సమస్య కాదు, జాతి సమస్య, భవిష్యత్తు ఫ్యూచర్ ఏదైతే మన పిల్లలు ఉందో పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడాలి, చెయ్యాలి, మరి మన యొక్క బలాన్ని నిరూపించాలని చెప్పండి మేము అందరం కావడం జరిగింది. జరిగిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు తిరిగినాం, బస్సు యాత్ర పెట్టి తిరిగిన తర్వాత మాకు ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము జాతి ప్రజల దృష్ట్యా మేము పనిచేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ స్టేజ్ మీద ఇంతకుముందు అన్న వాళ్ళు అన్నట్టుగా మరి పనిచేసిన వాళ్ళు కింద ఉన్నారు, మరి ఎవరో పనిచేయని వాళ్ళు స్టేజ్ల మీదకి కూర్చున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే పోరాటం చేస్తారో, ఏదైతే తన యొక్క మైండ్ ను తన యొక్క కష్టాన్ని మొత్తం దారిపోస్తారో వాళ్ళను ఒక దోషులుగా చూస్తున్నారు. మరి లంగలను లప్పలను దొంగలను తన ఆత్మను చేర్చుకుంటున్నారు. దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే జాతి ప్రజల దృష్ట్యా పనిచేయాలి, ఒక కమిట్మెంట్తో పనిచేయాలి, ఒక సిద్ధాంతంతో పనిచేయాలి, అలాంటి వ్యక్తులు మాత్రమే చేతిలో ఉండాలి. మిగతా వాళ్ళు కూడా కలిసి రావాలి. ఎందుకంటే మంచి వాళ్ళు చేసే ప్రోగ్రాంలకు, మంచి వాళ్ళు చేసే కార్యక్రమాలకు వాళ్ళకి సపోర్ట్ చేసి మద్దతు ఇస్తూ మీరు ముందుకు రావాలి. మీకు ఇంకా ఉత్సాహం ఉంటే మాకంటే ముందుకు వెళ్ళండి, మేము సపోర్ట్ చేస్తాం, మద్దతు ఇస్తాం. కానీ జాతికి ద్రోహం చేయకూడదు, జాతికి మేలు చేసే దిశలో మీరు అందరూ పోవాలని చెప్పేసి మేము మళ్ళీ ఈ కేసుని ఏర్పాటు చేసి మరి అదే విధంగా గతంలో 2 సంవత్సరాలు రామచంద్రన్ ఉన్నాడు కాబట్టి ఈసారి మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే ఇదే ఓయి క్యాంపస్ లో కూర్చొని మేమందరం కూడా చర్చించి మందల భాస్కర్ గారిని మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఎవరి దగ్గర కూడా మరి రూపాయి ఇవ్వమని మేము అడగట్లేదు. మా సొంత డబ్బులు ఖర్చు చేసుకుంటున్నాం. మా సొంతం యొక్క అంటే మన కుటుంబాన్ని ఒక వైపు చూసుకుంటూ మరోవైపు ఈ 2 కన్ను మనకి ఏ విధంగా ఉన్నాయి, ఒక సైడ్ ఏమో ఒక కన్ను కుటుంబం, ఒక కన్నేమో జాతి ప్రజలు కాబట్టి జాతి సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. అదే విధంగా నిన్న మొన్న మరి ఇంతవరకు 30 సంవత్సరాల కాలంలో మరి ఎస్సీ వర్గీకరణ కావాలి కావాలి కావాలని చెప్పేసి వాడు ఏదైతే అబద్ధం చెప్పి ప్రచారం చేసిండో దాన్ని నిజం చేసుకున్నాడు. ఆ ఎస్సీ వర్గీకరణ శుద్ధ తప్పు, రాజ్యాంగానికి విరుద్ధము, ఆర్టికల్ 3 విరుద్ధము, పార్లమెంట్కి విరుద్ధము. దాన్ని మేము జేఏసీ తరఫు నుంచి మేము పూర్తిగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పనికి వాళ్ళ చెత్త, అది ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రయోజనం కోసం ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ ఈ రోజు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ ఓట్ల కోసము ఈ రోజు మానవ బలిపశువులు చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క గద్దెను దింపే వరకు చేసి పనిచేస్తారని చెప్పేసి అదే విధంగా మానవ యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, పిల్లల యొక్క భవిష్యత్తును, విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయాలను, అదేవిధంగా ఉద్యోగం జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టడానికి మరి అదేవిధంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను పెంచుకుంటూ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ళలో డిక్లరేషన్ చేసింది. ఏమని చేసింది? మేము అధికారంలోకి వస్తే గాన మా యొక్క మేనిఫెస్టో మేము రిజర్వేషన్ శాతాన్ని పెంచుతాము 18% అని చెప్పినారు. 18% కాదు, 2014 లెక్కలు తీసుకోవాలి. 14 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా లెక్కలు ఇప్పుడు ఏదైతే బీసీల యొక్క కులగణన ఏసీ రిజర్వేషన్ కేటాయించారో అదే విధంగా షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ను మరి కులగణన ఏసీ రిజర్వేషన్ కేటాయించిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు మరి మాదిగలకు భయపడి వాళ్ళకు లొంగి మరి వాళ్ళు బీజేపీకి ఓట్లు వేయండి, మీరు ఏ పార్టీలో ఉన్నా సరే కానీ బీజేపీకి ఓట్లు వేయాలన్నకేమో మీరు న్యాయం చేశారు. మేము మీ వెంట ఉండి మీ యొక్క పార్టీని భుజాన వేసుకొని గెలిపించి ముఖ్యమంత్రి చేసే మమ్మల్ని తడిపెట్టవలసినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క గద్దె తిప్పే వరకు మేము నిద్రపోమని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ రేపు రాబోయే ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లో మరి గ్రామ స్థాయి నుంచి కూడా మా యొక్క జేఏసీ తరఫు నుంచి కూడా మేము అక్కడ మరి నిలబెట్టుకుంటాము. ఏదైతే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా ఆ విధంగా మేము నిలబెట్టుకొని మా యొక్క అభ్యర్థులను గెలిపించుకొని మరి ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదే విధంగా మరి అన్ని పార్టీల వాళ్ళ దగ్గరికి ఇప్పటి వరకు నాటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి సంఘాలు ఎవరు కూడా మరి ఈ సమస్య మీద వర్గీకరణ జరిగితే ఎంత నష్టమవుతుంది, ఎంత లాభం అవుతుంది అనే విషయాల మీద వాళ్ళకు క్షుణ్ణంగా చెప్పలేకపోయింది. వాళ్ళకు జ్ఞానం లేదు, తెలివి లేదు, వాళ్ళకు అసలు సర్వే లేదు. అలాంటి వాళ్ళు ఏం చెప్తారండి,
కాబట్టి ఈ రోజు మా టీం అంతా కూడా మేము అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకు క్షుణ్ణంగా వివరిస్తుంటే వాళ్ళే పరిశీలన ఇంత అన్యాయం మీకు జరుగుతుంది వాస్తవం. ఆ రోజు మాకు తెలియదు, వాళ్ళు వచ్చి ఒకే చెవులో మాకు ఊది 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 అబద్ధాలు నిజం చేశారు. మీరు నిజాన్ని వచ్చి మాకు ఈ చెవులో వదలకపోయారు. కాబట్టి ఈ చెవులు వదిలిపెట్టి మా చెవులో వదిలినటువంటి దానికి మేము యాక్సెప్ట్ చేసినాము, మద్దతు ఇచ్చినామని చెప్పేసి అనడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఈరోజు అవును అన్యాయం జరుగుతుంది, మీకు మా పార్టీ నుంచి మీరు ఎక్కడ ఢిల్లీకి రమ్మంటే ఢిల్లీకి వస్తాం, అదే అసెంబ్లీలో తీర్మానం అవిశ్వాస తీర్మానం అంటే దానికి మేము మద్దతు ఇస్తాము, మా యొక్క లెటర్ కూడా ముఖ్యమంత్రికి రాస్తాము. అన్యాయం జరుగుతుంది, వర్గీకరణ జరిగిపోయింది, జరగకూడదు, జరిగిపోయింది, జరిగిన నుంచి వదిలిపెట్టి ఏదైతే రోస్టర్ పాయింట్ ఉందో రోస్టర్ పాయింట్లు 20 లోపు రోస్టర్ పాయింట్లు కేటాయించాలి, 5 నుంచి 8% కూడా రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి మాల సంఘాల తరపు నుంచి మేము పూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ రేపు ఏదైతే హైదరాబాద్ లో చూపిస్తున్నటువంటి బై ఎలక్షన్స్ ఉందో ఆ బై ఎలక్షన్స్ లో మా జేఏసీ తరపు నుంచి ఒక 200-300 మంది నుంచి 500 మంది వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి అక్కడ మేము ఎలక్షన్ లో ఓటు చేయబోతున్నాం. మేము అక్కడ కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేస్తాం. ఇది మొదలైంది, ఆరంభం. ఇది ముందు ముందు చూస్తారు ఇంకా మా యొక్క సత్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ, అదేవిధంగా మాకు న్యాయం చేసే దిశలో మరి ఏదైతే మాల కులం నుంచి ప్రజాప్రతినిధులు మంత్రులు ఉన్నారో వివేక్ వెంకటేశ్వర గారు ఈ రోజు మా సామాజిక వర్గాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ రోజు మంత్రి పదవి వచ్చిన తర్వాత మాలకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడకుండా మరి పెదవు ఇవ్వకుండా ఉన్నారంటే దీంట్లో ఏదో సంచితము, దీంట్లో ఏదో మరి భద్రకు దాగి ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మీరు కంపల్సరీ ఏదైతే మీటింగ్ కోసము అన్ని నేర్చుకోవాలన్నటువంటి మాల శాసనసభ్యులను మరి ఎమ్మెల్యేలను ఏకతాటిపై తీసుకొచ్చేసి మీటింగ్ ఏ విధంగా మీరు రమ్మని చెప్పారో అదే విధంగా ఈరోజు మీరు శాసనసభ్యులతో మాట్లాడి మరి అసెంబ్లీలో మీరు దీన్ని సభలో తీసుకొచ్చే పద్ధతి విధానంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో మరి శాసనసభ్యులు ఏదైతే మాల శాసనసభ్యులు మంత్రులలో మరి డిప్యూటీ సీఎం ఏదైతే మన పట్టికలు మిమ్మల్ని మానకులం నుంచి బహిష్కరిస్తాము, ఎక్కడ కూడా తిరగనీయము, మీ యొక్క ఇండ్లు ముట్టడిస్తాము, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాము, జాతి ద్రోహులుగా ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము. కాబట్టి మిత్రులారా మరి 33 జిల్లాలలో మీరు వచ్చినటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో మరి రాబోయే రోజుల్లో మనం ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాధర్నా అనేది ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నాము. దాన్ని కూడా చర్చించిన తర్వాత మీతో చర్చించిన తర్వాత దాని టైం అనేది మనం ముందు నిర్ణయించుకుందాం. అదేవిధంగా 33 జిల్లాలో కూడా జేఏసీ ఆధ్వర్యంలో మరి కమిటీ వేయాలి. ఆ కమిటీ సభ్యులు మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి వరకు పూర్తి స్థాయిలో మనం కమిటీ వేసుకొని మనం వాళ్ళకున్నటువంటి సమస్యల మీద ఈ జేఏసీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తుంది. అందరికీ కూడా మీకు వెళ్ళవేళ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మాకు వెళ్ళవేళ మా బ్యాక్ సపోర్ట్ ఉంటే మనం అందరం కూడా మన జాతి ప్రజల నుంచి పనిచేసి మన యొక్క హక్కులు కాపాడుకుందాం, రిజర్వేషన్ పెంచుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఈ అవకాశం పెద్దలందరూ కూడా జై భీమ్ తెలియజేసి ముగిస్తున్నాను. జై భీమ్, ఐక్యత.